హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు లిటిల్ కిచెన్. ఈరోజు మనం మామిడికాయ చేపల పులుసు ఎలా చేయాలో తెలుసుకుందాం. నిన్నైతే మృగశిర కార్తె, మరి మనం ఫిష్ చేసుకోవాలి కదా. ఫిష్ అయితే చేసుకోవాలి, ఎప్పటిలాగా చేసుకుంటే ఏం బాగుంటుంది. అందుకని నేనైతే మ్యాంగో కూడా యూస్ చేద్దామని అనుకున్నాను. సో మ్యాంగో చేపల పులుసు చేసుకుంటే ఎలా ఉంటుంది అని ఆలోచిస్తూ ఇలా స్టార్ట్ చేసేసాను. ఫస్ట్ అయితే అల్లం పేస్ట్ రెడీ చేసుకోవాలి కదా. అలా రెడీ చేసుకుందామని చెప్పేసి అల్లం ముక్కలు తీసుకున్నాను. నేను అల్లం పేస్ట్ ఎప్పటికప్పుడు ఫ్రెష్గా పట్టుకుంటాను. ఎప్పుడో పట్టేసి పెట్టుకుంది లేదా మనం కొనుక్కొని పెట్టుకుంది వాడడం అంత టేస్ట్ అయితే ఇవ్వవు. సో అల్లం ముక్కలు తీసుకొని వాష్ చేసుకొని కట్ చేసుకొని పీసెస్గా చేసుకొని, నెక్స్ట్ వెల్లుల్లి కూడా తీసుకొని ఇలా నీట్గా అవి కూడా పొట్టు తీసేసుకొని జార్లో వేసుకొని చిటికెడంత ఉప్పు, చిటికెడంత పసుపు కూడా వేసుకొని మిక్స్ చేసుకొని దాన్ని మిక్సీ పట్టాలి. పసుపు ఉప్పు ఎందుకు యాడ్ చేస్తున్నారు, ఫ్రెష్గానే కదా అని మీరు అనుకోవచ్చు. కానీ నాకు అలా వేస్తే చాలా నచ్చుతుంది. అది మంచి టేస్ట్ కూడా ఇస్తుంది అల్లం పేస్ట్కి. అయిపోయినాక ఇప్పుడు ఫిష్ ముక్కల్ని మ్యారినేట్ చేసుకుందాం. ఫిష్లో కొంచెం పసుపు, కొంచెం కారం, కొంచెం ఉప్పు వేసుకొని మంచిగా మిక్స్ చేసుకోవాలి. ఆ ముక్కలన్నిటికీ మంచిగా పట్టేసుకోవాలి. ఇలా పట్టిన తర్వాత కాసేపు మనం దాన్ని పక్కకు పెట్టుకుందాము. ఒక 5 to 15 minutes వరకు పక్కకు పెడితే ఆ ముక్కలన్నిటికీ కారం అవన్నీ బాగా పట్టేస్తాయి. ఇప్పుడు ఆనియన్ తీసుకొని దాన్ని కాల్చుకోవాలి. ఎంతైనా ఫిష్లో ఆనియన్ వేస్తేనే రుచబ్బా, ఇది మాత్రం నిజం. కాల్చుకుంటే ఇంకా బాగుంటుంది. ఈ గ్యాప్లో చింతపండు నానబెట్టుకున్నాను నేనైతే. ఇప్పుడు కాసేపు మరి ఆనియన్ చూసుకోవాలి కదా, అలా వదిలేదు కదా. సో ఆనియన్ని కూడా చూసుకుంటూ ఉండాలి. ఆనియన్ అయితే కాలిపోయింది, నాది ఉడికిపోయింది, మంచిగా తీసాను. దానికి పొట్టు తీసేసుకొని జార్లో వేసుకున్నాను. ఇప్పుడు మసాలా పట్టుకుందామని ధనియాల్ని వేయించుకొని అవి కూడా జార్లో తీసుకున్నాను. ఇప్పుడు కొంచెం దాల్చిన చెక్క వేసుకున్నాను, దాన్ని కూడా వేయించుకున్నాను. మరి మెంతులు కూడా వేసుకోవాలి కదండి ఫిష్ అంటే, సో వేసేసుకున్నాను. ఇవి మంచిగా వేగాక చూడండి ఎంత మంచి రోస్టెడ్లా వచ్చింది రెడ్ కలర్లో. వావ్, అది కూడా తీసుకొని జార్లో వేసేసుకున్నాను. ఇప్పుడు ఇది మనం మిక్సీ పట్టుకోవాలి. అదిగో చూడండి నేను ఎంత బాగా మిక్సీ పడుతున్నాను కదా. అలా మిక్సీ పట్టేసుకున్నాక మంచిగా పౌడర్ అవుతుంది, తీసి పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు ఒక ప్యాన్ ఆర్ కడాయి తీసుకొని ఆయిల్ పోసుకోండి. ఫస్ట్ ఇప్పుడు మనం ముక్కల్ని ఫ్రై చేసి వేద్దామని నేను అనుకుంటున్నాను. మీరేమనుకుంటున్నారు? ఫ్రై చేసుకోండి, చాలా బాగుంటుంది. ఫస్ట్ లైట్గా ఒక 2 minutes పాటు ఫ్రై చేసుకోవడం వల్ల చాలా బాగుంటాయి ఫిష్ ముక్కలు అనేవి. ఇప్పుడు ఆ మ్యారినేట్ చేసిన ముక్కలు ఒక్కొక్కటిగా తీసుకొని ఆయిల్లో సరిపడా పీసెస్ వరకు వేసుకొని మంచిగా 2 minutes వరకు ఫ్రై చేసుకోవాలి. కాసేపు వెనుక వైపు తిప్పి మళ్ళీ నెక్స్ట్ ఇంకో వైపు కూడా తిప్పి మంచిగా కాల్చుకోవాలి. ఈ ప్రాసెస్ అంతా ఒక 2 minutes మాత్రమే చేయాలి, ఎక్కువ చేయొద్దు. ఎందుకంటే ఫిష్ బాగా ఫ్రై అయిపోతుంది, అప్పుడు కర్రీలో తినడానికి బాగోదు, కర్రీలో ఉడకదు కూడా. చూడండి ఇలా మెల్లగా తీసేసుకొని ఒక ప్లేట్లో వేసుకుంటున్నాను నేనైతే. వావ్, చూడ్డానికి ఎంత బాగున్నాయి కదా. నాకైతే ఆ స్మెల్కి అప్పుడే నోరూరిపోతుంది అనుకోండి. అసలు చేపలు వేయిస్తుంటే వస్తుంది చూడండి స్మెల్, అబ్బబ్బబ్బబ్బా, అప్పుడప్పుడే తినేయాలనిపిస్తూ ఉంటుంది. అలా అన్ని చేపల ముక్కలు ఫ్రై చేసేసుకొని ప్లేట్లో వేసుకోవాలి. ఇప్పుడు నేను అదే నూనెలో కొంచెం ఆయిల్ కూడా యాడ్ చేసుకొని దాంట్లో ఆనియన్స్ వేసుకొని వేగించుకోవాలి. చూడండి ఎంత బాగా వేగుతున్నాయో. బాగా వేయించుకొని మంచి ఫ్రాగ్రెన్స్ వచ్చే వరకు వేయించుకోవాలి. అలా కొంచెం అరోమా వస్తుంది అనిపించగానే పచ్చిమిర్చి కూడా యాడ్ చేసుకోండి. నేనైతే పచ్చిమిర్చిని ఇలా చీల్చేసి వేసుకున్నాను. అలా అయితే పులుసు చేసుకున్న టైంలో చాలా టేస్ట్ ఉంటుందంట, మా అమ్మమ్మ చెప్పింది. ఇంకా ఆనియన్స్ బాగా వేగిపోయాయి. ఇప్పుడు దీంట్లో మనం మెంతుకూర యాడ్ చేసుకుందాము. ఇలా యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. మెంతుకూర ఎలా వేగిస్తున్నాము అనేది కూడా చాలా ఇంపార్టెంట్ అండి, లేదంటే చేదెక్కిపోతుంది కర్రీ.
అలా కలిపేసుకొని చూడండి బాగా వేగిపోయింది. సో నేను దాన్ని ఒకసారి మిక్స్ చేసుకుంటున్నాను. మిక్స్ చేసేసుకొని ఇప్పుడు దీంట్లో మనం ఇందాకలా పట్టి పెట్టుకున్న అల్లం పేస్ట్ ఉంది కదా అండి ఫ్రెష్గా, దాన్ని యాడ్ చేసేసుకున్నాను. చూడండి ఇలా మొత్తం యాడ్ చేసేసుకోవాలి అల్లం పేస్ట్ని. నేను కర్రీకి సరిపడా అల్లం పేస్టే పట్టాను, సో నేను మొత్తం యాడ్ చేసేసుకుంటున్నాను. ఇప్పుడు కలిపేసుకోవాలి, మొత్తం మిక్స్ చేసేసుకోవాలన్నమాట. అల్లం కింద అడుగు అంటుతూ ఉంటుంది, చూసుకోవాలండి. కాసేపు మూత పెడితే అల్లం టెక్స్చర్ ఫ్లేవర్ మొత్తం మిక్స్ అయిపోతుంది అనమాట. ఇప్పుడు తీసుకొని మళ్ళీ ఒకసారి మిక్స్ చేసేసుకొని దాంట్లో ఇందాకలా మనం పట్టి పెట్టుకున్న మసాలా పౌడర్ ఉంది కదా, దాన్ని యాడ్ చేసుకోవాలన్నమాట. ఇవన్నీ మనకి ఎక్కువ గ్రేవీని ఇవ్వడానికి ఉపయోగపడతాయి అన్నమాట. అలానే మంచి టేస్ట్ కూడా ఆఫ్ కోర్స్. ఇప్పుడు దీన్ని మంచిగా మిక్స్ చేసేసుకొని కొంచెం ఆ పచ్చిదనం లాంటివి ఏమన్నా ఉంటే అవన్నీ పోయేలాగా మిక్స్ చేసుకోవాలన్నమాట. ఇలా మిక్స్ చేసుకోవడం వల్ల అలా పచ్చిదనం అనేటివి అన్నీ పోతాయి. ఇప్పుడు దీంట్లో నేను కరివేపాకు యాడ్ చేసుకుంటున్నాను. అదేంటండి స్టార్టింగ్ యాడ్ చేసుకోవాలి కదా, ఇప్పుడు చేసుకుంటున్నారేంటి అనుకోవచ్చు. యాక్చువల్లీ జింజర్ వేసుకున్నాక జింజర్ గార్లిక్ పేస్ట్ వేసుకున్నాక కరివేపాకు వేసుకుంటే మంచి టేస్ట్ వస్తుంది. అండ్ మన థీమ్ మ్యాంగో ఫిష్ పులుసు, మరి మ్యాంగో కట్ చేసుకోవాలి కదా, సో మ్యాంగో కూడా నేను కట్ చేసేసుకొని యాడ్ చేసుకుంటున్నాను. ఇక్కడ నేను చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకున్నాను. మీరు కావాలంటే కొంచెం పెద్ద సైజులో కూడా మ్యాంగోస్ని కట్ చేసుకోవచ్చు. కొంతమంది తురిమి కూడా వేసుకుంటారంట, బట్ నేనైతే పీసెస్ లాగానే వేసుకుంటున్నాను. చూడండి బాగా ఇలా కలిపేసుకోవాలి, సో దట్ అక్కడ ఉన్న ఆ మసాలా అంతా కూడా మ్యాంగోస్కి కూడా పడుతుందన్నమాట. ఈ గ్యాప్లో మనం చింతపండు రసం కూడా తీసుకుందాం. ఇప్పుడు దీంట్లో కొంచెం కారం అండ్ ఉప్పు కూడా యాడ్ చేసుకోవాలి. నేను ఉప్పు కలుపుతుంది చూపించలేదు, బట్ యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసేసుకొని దాంట్లో ఇందాక కలుపుకున్న చింతపండు రసంని నేను దీంట్లో పోసుకొని మూత పెట్టేశాను. అలా ఒక 5 minutes ఉంచేసుకొని మూత తీసుకొని చూసుకోవాలన్నమాట, ముక్క ఎలా ఉడికిందో లేదో అనేది. ఉడకడం అనేది చాలా ఇంపార్టెంట్ అండి. మ్యాంగో అది ఉడికితేనే మంచి టేస్ట్ వస్తుంది. మన ఫిష్ పీస్ ఎలా అయితే రబ్బర్ ముక్కలాగా ఉంటుందో అలానే మన మ్యాంగో పీసెస్ కూడా అయిపోవాలన్నమాట. చాలా స్మూత్గా మెత్తగా ఉండాలి. నాదైతే ఉడికిపోయింది. నేను కొంచెం కొత్తిమీర కూడా యాడ్ చేసేసుకున్నాను. ఇప్పుడు దాంట్లో మనం ఆల్రెడీ ఫ్రై చేసి పెట్టుకున్న ఫిష్ పీసెస్ ఉన్నాయి కదా, అవన్నీ యాడ్ చేసేసుకోవాలన్నమాట. యాడ్ చేసుకొని ఇలా లైట్గా అవి విరిగిపోకుండా చాలా కేర్ఫుల్గా పీసెస్ని కలపాలన్నమాట. ఎక్కువ కలపడం, ఇలా గంటతో కలపడం అనేది ఎక్కువ ప్రిఫరెన్స్ చేయకూడదు అనమాట ఫిష్లో. చూడండి ఎంత బాగా వాటర్ అంతా పైకి వస్తున్నాయో. అయితే నేను కాసేపు మూత పెట్టుకొని ఉడికిచ్చాను అనమాట. ఇప్పుడు అప్పుడప్పుడు కలుపుకుంటూ ఉండాలి కదా ఫిష్ మనం, లేదంటే అడుగంటుతుంది కదా. అలా అడుగంటకుండా ఫిష్ని ఈ విధంగా కలుపుకోవాలన్నమాట. మనం గంటతో కలపడం వల్ల ఫిష్ పీస్ మొత్తం డిస్టర్బ్ అయిపోతుంది. సో ఇలా చేసుకోవాలన్నమాట. ఇప్పుడు మనం ఒకసారి ఓపెన్ చేసుకొని చూసుకుందాం. చూడండి ఎంత బాగా ఉన్నాయి కదా, ఫిషెస్ మంచిగా ఉడుకుతున్నాయి. ఇప్పుడు దీంట్లో మనం ఇందాకలా మిగిలి ఉన్న చింతపండు రసం ఉంది కదా, దాన్ని యాడ్ చేసేసుకుందాం. సో ఇంకా ఇది మొత్తం ఉడికిపోతుంది అనమాట. గ్రేవీ అంతా మొత్తం స్ప్రెడ్ అయిపోతుంది ఇప్పుడు పోయడం వల్ల. అది ఆల్రెడీ ఉడకడానికి వచ్చేసాయి ఫిష్ ముక్కలు, ఆల్రెడీ ఆల్మోస్ట్ ఉడికిపోయింది. సో ఇప్పుడు కొంచెం కొత్తిమీర కూడా చల్లేసుకుంటే ఆ ఫ్లేవర్స్ బాగా మిక్స్ అయిపోతాయండి. మొత్తం కర్రీలో బాగా మిక్స్ అయిపోయి మంచి టేస్ట్ వస్తుంది అనుకోండి. ఇంకా ఇప్పుడు ఒకసారి మనం గంటతో కలుపుకోలేదు కాబట్టి ఈ విధంగా మళ్ళీ ఒకసారి మిక్స్ చేసేసుకొని పెట్టేసుకుందాం అక్కడ. చాలా కేర్ఫుల్గా మిక్స్ చేసుకోండి, జాగ్రత్తగా మిక్స్ చేసుకోండి, లేదంటే పక్క నుంచి మొత్తం మీద పడిపోగలదు. చూడండి ఎంత బాగుందో చూడడానికి. ఇలా మూత క్లోజ్ చేసేసుకొని కాసేపు ఉడకనిచ్చాలి.
చూడండి నా ఫిష్ అయితే మొత్తం ఉడికిపోయింది. ఎంత బాగా బబుల్స్ వస్తున్నాయి. చూడడానికి టెక్స్చర్ కానీ, కలర్ కానీ ఎంత బాగున్నాయి కదా! నాకైతే చాలా అసలు ఆగలేకపోయాననుకోండి. ఎప్పుడెప్పుడు తింటానా అని వెయిట్ చేస్తూ ఉన్నా. ఇప్పుడు మళ్ళీ ఒకసారి కొంచెం కొత్తిమీర యాడ్ చేసుకొని పెట్టుకోండి. చూడండి ఆల్మోస్ట్ ఉడికిపోయింది. నూనె కూడా వచ్చేసింది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోండి. చూడండి ఇప్పుడు నా ఫిష్ ఎలా అయిపోయిందో. టిన్ ఇట్స్ డన్. ఇప్పుడు నేను స్టవ్ ఆఫ్ చేసేసుకున్నాను అనమాట. కమాన్, ఇప్పుడు మనం దీన్ని టేస్ట్ చేద్దాం. ఇంకా నేను ఆగలేను కదండి, తినేయాలి కదా. ఎంత మంచి స్మెల్. ఎప్పటి నుంచి వెయిట్ చేస్తున్నా ఎప్పుడు తినాలి అని. టేస్ట్ అయితే చూసేద్దాం. మంచిగా మిక్స్ చేసేసుకున్నాను. మనం ఫిష్ తినేటప్పుడు ఇది మ్యాంగో కాబట్టి మ్యాంగో పీస్ అండ్ ఫిష్ పీస్ రెండు కలుపుకొని తిన్నప్పుడే దాని టేస్ట్ తగులుతుంది, దాని టేస్ట్ తెలుస్తుందండి. సో నేను అదే చేస్తున్నాను అనమాట. ముళ్ళులు ఉంటాయి ఫిష్, జాగ్రత్త. నాకైతే మ్యాంగో అండ్ ఫిష్ చేయడం ఒక మంచి ఎక్స్పీరియన్స్. టేస్ట్ చేశానండి, అబ్బో అమృతం అనుకోండి. అస్సలు ఆగాలనిపించలే. నేను చేశానని కాదు కానీ మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి, మీకే అర్థమవుతుంది. సరే నేను తినేస్తాను. ఇంకా మీరైతే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని వీడియోస్ కోసం స్టే ట్యూన్ టు లిటిల్ కిచెన్. బాయ్.